దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళిపోయాడు అబ్రహాం. అబ్రహాము గారు చనిపోయినప్పుడు ఎంత వయసు చూద్దామండి. అబ్రహాము గారు చనిపోయినప్పుడు ఎంత వయసు చూద్దాం. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా. యేసుక్రీస్తు దివ్య నామములో 25వ అధ్యాయం అయ్యా, 7వ వచనం అయ్యా. ఆది కాండం తల్లి సంగమ 25వ అధ్యాయము వధువు సంగమ 7వ వచనం. అబ్రహాము బ్రతికిన 175. లోకంలో జీవించిన జీవితం కంటే దేవుడితోనే ఎక్కువ సంవత్సరాలు జీవించాడు అయ్యారు. మనం అల్లుయ్య దగ్గర ఉంటాం, అల్లుయ్యలు, ఆమెలు అక్కడే ఉంటాం. నేనేంటి, నా బతుకేంటి, నా జీవితం ఏంటి, నాకు ఇంత సంవత్సరాలు గడిచిపోయినవి, ఎప్పుడు దాకా విధేయత కలగలేదు, విధేయత లేదు అని కొంతమందికి చెబుతుండగానే, అబ్రహాము గారు ఇన్ని సంవత్సరాలు చెప్పగానే హృదయం తాకబడి కన్నీళ్ళు కాల్చి బైబిల్ తడిచిపోతుంది. కొంతమందికి ఏం తడవదు, హృదయం తడవదు, ఎందుకంటే కఠినమైన హృదయం కలగదు, తడవదు, కన్నీళ్ళు రావు, పశ్చాత్తాపం ఒప్పుకోదు. అసలు ముందు దేవుడి యొక్క గొప్పలైతే ఒప్పుకుంటారు, ఎవరైనా గద్దిస్తూ ఇష్టపడరు, గొప్పలైతే ఇష్టపడతారు. మళ్ళీ మనోడు మొన్న హిమాలయ పర్వతం వెళ్ళి జెండా పాదు చేయడం కానీ మనమే అని ఒప్పేసుకుంటారు. అది జెండా పాత్ర లేదు, హిమాలయ పాత్ర కూడా అనలేదు, కానీ పొగట్టగానే ఒప్పేసుకుంటారు. అదే హెచ్చరిస్తే, నువ్వు క్రైస్తవునివేనా, నువ్వు దేవుడి సంబంధమేనా, నీలో ఏమైనా చలనం ఉందా, స్పందన ఉందా, పరివర్తన ఉందా, నువ్వు ఇంకా వెలుగు సంబంధికి ఎందుకు మారలేదు, ఎందుకు ప్రత్యేకించుకోలేదు, ఎందుకు నీలో చెప్పగానే యేసుకు చెప్పగానే విధేయత చూపించు, నీ యజమాని చెప్పగానే చేస్తావు, నీ వాణలు చెప్పగానే చేస్తావు, నీ పైన అధికారులు చెప్పగానే చేస్తావు, వాళ్ళు చెప్పగానే చేస్తున్నావు కాబట్టి నీకు జీతం ఇస్తున్నారు. దేవుడు నీకు ప్రాణాన్ని జీతంగా ఇచ్చాడు, నీకు ఆయుష్ను జీతంగా ఇచ్చాడు, ఆరోగ్యాన్ని జీతంగా ఇచ్చాడు, ఆకలి జీతంగా ఇచ్చాడు, నిద్ర జీతంగా ఇచ్చాడు. నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? జీతం తీసుకొని ఆత్మలో భాగం కలిగి దేవుడి మాట విని విధేయుడు అయ్యావా? ఇచ్చిన జీతంతో లోకంలో ఉన్నవన్నీ భూ సంబంధంగా అనుభవిస్తున్నట్టుగా నిద్ర అనుభవిస్తున్నావు, ఆకలి అనుభవిస్తున్నావు, ఆయుష్ అనుభవిస్తున్నావు, ప్రాణాన్ని సంతృప్తి పరిచి అనుభవిస్తున్నావా? లేదు లేదు, నాకు ప్రాణం ఇచ్చింది, ఆయుష్ ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, నిద్ర ఇచ్చింది దేవుడి కోసం నేను విధేయుడు అవ్వడానికి, నేను వాక్యం వినగానే ఆయన మాట విధేయులు అవ్వటానికే దేవుడు నాకు ఇలాంటి స్థితిని ఇచ్చాడని ఎంతమంది అయితే వెలుగు సంబంధిగా ప్రత్యేకించుకొని ప్రతిష్ఠించుకొని దేవుడి కోసం నిలబడతారో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. 75 సంవత్సరాల వయసులో దేవుడు పిలిచాడు, 100 సంవత్సరాలు దేవుడితో ఏకదాటిగా నడిచాడు. విధేయుడుగా ఎలా నడిచాడమ్మా? విధేయుడుగా నడిచాడమ్మా. అబ్రహాము గారు విధేయుడిగా నడిచాడు. నువ్వు, నేను ఈ సంవత్సరం నిన్ను దేవుడు మే నెలలో చచ్చిపోవలసిన దానివి, చచ్చిపోవలసిన వాడిని కాపాడాడు. ఏది వచ్చావు నోటితోనే చెప్పాల్సిన స్తుతులు, స్తోత్రాలు, హల్లెలూయాలు ఆమె చెప్పేళ్ళు. స్తుతించడం అంటే ఏంటి? జీవించుట. జీవించడం అంటే ఏంటి? విధేయత కలిగి ఉండటం నిజమైన స్తుతియాగం. విధేయత కలిగి ఉంటే ఏంటంట? దేవుడికి ఎవరో తెలుసు నిజమైన స్తుతియాగం చేసేవాళ్ళు, విధేయులు స్తుతియాగం చేసేవాళ్ళు. దేవుడికి స్తుతియాగం అవ్వాలి. నీ స్తుతి ఏమవ్వాలి? పెదాలతో స్తుతిస్తున్నావు. ఎందుకు స్తుతిస్తున్నావు అంటే దానికి అర్థమేం చెప్తారు మీరు? కృతజ్ఞత అంటారు. స్తుతులు ఎందుకు చెల్లించాలి మనము? కృతజ్ఞత. అలాగే విధేయత కలిగి ఎందుకు ఉండాలి? కృతజ్ఞత. నీకు ఆయుష్ ఇచ్చినందుకు, నీకు ప్రాణం ఇచ్చినందుకు, నీకు ఆకలి ఇచ్చినందుకు, నీకు నిద్ర ఇచ్చినందుకు, నీకు భార్యను ఇచ్చినందుకు, నీకు భర్తను ఇచ్చినందుకు, నీకు బిడ్డలు ఇచ్చినందుకు, నీకు ఇల్లు ఇచ్చినందుకు, నీకు ఉద్యోగం ఇచ్చినందుకు, నీకు కావాల్సినవన్నీ సమకూర్చినందుకు, నీకు సంఘం ఇచ్చినందుకు నువ్వు ఏం చెల్లించాలి? స్తుతులు నోటితో చెల్లిస్తే సరిపోతుందా? నువ్వు విధేయుడు అయ్యి ఆయన మాట విని అప్పుడు స్తుతించు. అది స్తుతియాగం. విధేయత లేదు, దేవుడు చెప్పింది వినవు, చెప్పింది చేయవు, స్తుతిస్తే సరిపోతుందా?
అది దేవునికి ఇష్టమైన బలేనా? భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములంట. తర్వాత యథార్థవంతులు ప్రార్థన ఆయనకి ఆనందకరమంట. భక్తిహీనులు అంటే ఏంటి? ప్రవర్తనలో దేవుడి కోసం విధేయులు కాదు. మోకరిస్తే మాత్రం 1000 స్తుతులు చెల్లిస్తారు. ఎన్ని స్తుతులు? 1000 లక్ష స్తుతులు చెల్లిస్తారు. జీవితం చూస్తే లక్షణంగా ఉండదు. స్తుతులు మాత్రం చెల్లిస్తారు. స్తుతులు చెల్లించద్దు అంటలేదు. స్తుతులు చెల్లించే ముందు నువ్వు జీవించు, విధేయురాలుగా జీవించు, విధేయునిగా ప్రియ సంగమా జీవించు. దేవుడు మాట్లాడాడు, లెగించు, ఎక్కడి నుంచి లెగమన్నాడు దేవుడు? నాన్న దగ్గర నుంచి లెగమన్నాడు. ఇక్కడ వాళ్ళు ఎంతమంది నా దగ్గర కూర్చున్నారు? బాబు ఏ నాన్న అబ్రహాం నాన్న? ఏ నాన్న? అబ్రహాం వాళ్ళ నాన్న విశ్వాస అవిశ్వాసి తేదావు అవిశ్వాసి. విశ్వాసి కాదు వాళ్ళ డాడీ. అలాగే ఇస్సాకు దగ్గరికి వచ్చి అబ్రహాం దగ్గర నుంచి లే అన్నాడా? అల్లా. ఎందుకంటే అబ్రహాం గారు విశ్వాసి. అబ్రహాం గారు విశ్వాసి, తేదావు అవిశ్వాసి. ఇస్సాకు మీ నాన్న దగ్గర నుంచి లేరా, మీ నాన్న దుర్మార్గుడు అన్నాడు దేవుడు. అల్లా ఇస్సాకు అల్లా. కానీ అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా నీ తండ్రిలు లేకు, నీ మీ నాన్న దగ్గర నుంచి లే. అబ్రహామా నీ బంధువుల దగ్గర నుంచి లే, నీ దేశం నుంచి లే. ఎవరు నిజమైన విధేయతో గలవాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి లెగుస్తారు. ఈ పైన ఉంటారే దీన్ని విధేయంగా అనుకుంటుంది, వాళ్ళు అక్కడి నుంచి లెగట్లేదు అంటేనే వాళ్ళు విధేయులు కాదు, అవిధేయులని వాళ్ళకి అర్థం కాబట్టి దేవుడికి అర్థమైపోతుంది. మన జీవితంలో తెలుసుకోవాల్సిన సత్యం. అబ్రహాముగా లెగటం వల్ల ఏమయ్యారు? అక్కడి నుంచి లెగటం వల్ల ఏమయ్యారు? 3 పాయింట్లు ఉన్నాయి. 3 పాయింట్లు మనం చదువుకుందాం. అబ్రహాం గారి గురించి మనం విందాం, లోతుగా విందాం. ఏదో ఒకటి నిధి సంపాదిద్దాం ఆత్మీయంగా. మీరు అబ్రహాం గురించి మనకు తెలిసింది అలా అనుకోమాట. మీకు తెలిసేమో కానీ నాకే తెలియదు. ఎందుకంటే నేర్చుకోవడానికి నిలబెట్టాడు దేవుడు అంటాం మనం. అందుకే నేర్చుకుందాం. ఒక పాయింట్, అబ్రహాం గారు దేవుడు పిలిచిన తర్వాత వస్తే ఏమయ్యారు? రోమాపత్రిక అయ్యా. అబ్రహాం గారు పిలవగానే రావటం వల్ల ఏమయ్యారు? రోమాపత్రిక అయ్యా. 100 సంవత్సరాలు దేవుడు నడవడం వల్ల ఏమయ్యారు? 4వ అధ్యాయం అయ్యా, 17వ వచనం అయ్యా. రోమాపత్రికలో పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ దాంతానికి రాస్తూ ఇలాగ అంటున్నారు. అబ్రహాం గురించి 17వ వచనం అయ్యా, తర్వాత 11వ వచనం చదువుకుందాం అయ్యా. 17 అయ్యా, 17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. అబ్రహాము గారు అందరికీ తండ్రి అయి ఉన్నాడు. తర్వాత ఇందులో కోసము ఈ విషయం గురించి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. ఇది కొత్త నిబంధన. అనేక జనులకు తండ్రి అని ఎక్కడ రాశారు? పాత నిబంధనలో ఆది కాండానికి వెళ్దాం. మళ్ళీ మీకు ఇది బైబిల్ రాసిలాగనమాట. మీరు బాగా నేర్చుకుంటారు ఈ విషయాలు. మీరు అంతర్జాతీయంగా దేవుని సేవకుడి కంటే బలంగా వాడబడతారు. 17 అధ్యాయం అయ్యా. ఆది కాండం తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న అందరూ చూడండి అమ్మ. 17 అధ్యాయంలో యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు చూడండి అమ్మ. 5వ వచనం అయ్యా. ఆది కాండం అమ్మ 17 అధ్యాయం అయ్యా అమ్మ 5వ వచనం అమ్మ. ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నీ పేరు 3 అక్షరాల అబ్రాం అనబడదు. నిన్ను అనేక జనులకు తండ్రినిగా నియమించి అనేక జనులకు నువ్వు తండ్రివి, విశ్వాసుల తండ్రివి, విశ్వాసులకు తండ్రివి నియమించింది కనుక నీ పేరు అబ్రహాము అనబడును. అబ్రహాము. రోమాపత్రిక 4వ అధ్యాయంలో విశ్వాసు తండ్రి అని ఉంటుంది. విశ్వాస తండ్రి అంటే నమ్మిన వాళ్ళకి నువ్వు తండ్రివి అని ఉంటుంది. 4వ అధ్యాయం 11వ వచనం అయ్యా. రోమాపత్రిక తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న చూడండి. మొదటి చాలా విషయాలు
దేవుడు అబ్రహాము గారికి ఇచ్చారు. దాంట్లో 3 విషయాలు మనం నేర్చుకుందాం. మొదటి విషయం, తండ్రి. ఎంత మంచి పాత్ర ఇచ్చాడు దేవుడు ఆయనకి. తండ్రి అనే పాత్ర ప్రపంచంలో పెద్ద పాత్ర, చాలా పెద్ద విషయం అన్నమాట ఇది. తండ్రి అనేవాడు సామాన్యుడు కాదు. అలాంటి 11వ వచనం చదువుకుందాం అయ్యా. రోమపత్రిక 4:11 అయ్యా. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికందరికి, ఏదైనా అవనండి వాళ్ళు నమ్మితే చాలు, నమ్మిన వారందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతిని ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైనా నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. మరియు సున్నతి గల వారికి తండ్రి ఎగుటకు అనగా సున్నతి మాత్రం పొందిన వారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకునే వారికి తండ్రి అగుటకు, విశ్వాసంతో నడుచుకునే వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. ఇప్పుడు ఏమయ్యాడంట? అబ్రహాము జన్మకు తండ్రి అయ్యాడు, విశ్వాసులకి తండ్రి. ఎందుకు తండ్రి అయ్యాడు? ఆయన తండ్రి కాకుండా వచ్చాడు. ఆయన బిడ్డలు లేదు ఆయనకి. వచ్చిన వయసులో 75 సంవత్సరాల వయసులో వస్తే 175 సంవత్సరాలు బతికాడు ఆయన. అబ్రహాం అది అయ్యారు. ఆయన వచ్చినప్పుడు ఆయన తండ్రి కాదు, ఆయన బిడ్డలు లేరు, భార్య గొడ్వాడు, ఆ పేరు శారాయి. ఈయనకేమో 3 అక్షరాలు, ఆమెకి 3 అక్షరాలు. ఈయనకేమో 4 అక్షరాలు చేస్తాడు ఈయన గారిని, అబ్రహాము అని పెడతారు. ఈమెకి ఈ తీసేస్తారు, శారా నీ పేరు శారాయి అనబడదు అంటారు. గుర్తుంచుకోండి, 3 అక్షరాలు భార్య పేరు ఫస్ట్, 3 అక్షరాలు భర్త పేరు. 3 అక్షరాలు ఇద్దరు 3 అక్షరాలు. భర్త పేరు అబ్రాహం 3 అక్షరాలు, భార్య పేరు శారాయి 3 అక్షరాలు. ఇప్పుడు దేవుడు వచ్చి 17వ అధికారంలో ఏం చేస్తాడంటే, నువ్వు జనములకు తండ్రివి అని అబ్రహాము అని మూకలుపుతాడు దేవుడు. అంటే 4 అక్షరాలు చేస్తాడు. భార్యకు 1 అక్షరం తీసేస్తాడు, నువ్వు శారాయి అనబడదు, శారా. హల్లెలూయా. నీ గర్భంలో నుంచి రాజులు కొడతారు, నీ సంతానంలో చదవబడతారంట, రాజులు కొడతారు. నీ పేరు శారాయి కాదు, శారా. శారా ఆలోచించండి. ఒక్క దేవుడికి విధేయుడైతే అయ్యగారు అబ్రహాం అయ్యగారిని తండ్రి చేశాడు దేవుడు, జనములకు తండ్రి చేశాడు. అబ్రహాం గారి కంటే ముందు నోవహు లేడంటారా? ఉన్నారా? అమ్మా చెప్పండి, నాయ చూడండి అమ్మ తల్లి, నాయ చూడండి. అబ్రహాం గారు పుట్టక ముందు, అబ్రహాం గారు లేకముందు నోవహు ఉన్నారా ఆ రాజ్యాల్లో? అంతకుముందు ఆనోకు 300 సంవత్సరాలు దేవుడు నడిచాడు. ఆయన ఉన్నాడు. ఆయన తనలా, వాళ్ళ తనలా దేవుడు. ఎందుకంటే వాళ్ళు పిలవలా, వాళ్ళు ఎగలా, వాళ్ళు రావా, కానీ లెగిశాడు. ఇలా వచ్చి ఇక్కడ కూర్చున్న మీరు ఎవరైతే అబ్రహాం లాగా లెగుస్తారో, ఎక్కడి నుంచి? అవిశ్వాసం నుంచి. ఎక్కడి నుంచి కానీ అవిశ్వాసులు మీతో ఉంటే వాళ్ళు పక్కనే కూర్చోవద్దు అసలు. అంటే చర్చిలో ఒక చోట కాదు, చర్చిలో మారిపోతారు ప్లేస్లు. అక్కడే చెప్పట్ల, లోపల అంతరంగంలో నుంచి రావాలి. ఏ రోజైతే విజయయ్యాడు పిలవగానే దేవుడు తండ్రిగా మార్చేశాడు. నువ్వు జనములకు తండ్రివి అబ్రహాము, నువ్వు జనములకు తండ్రివి. ఎలాగా? నీవు నా మాటకు విధేయుడు అయ్యావయ్యా, విధేయురాలు అయ్యింది నీ భార్య. నేను చూపించే దేశానికి రండి అన్నాడు దేవుడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ హృదయంలో దేవుడికి విధేయురాలు అయ్యావా? దేవుడికి విధేయుడు అయ్యావా? దేశావా? నీ తండ్రి దగ్గర నుంచి, నీ తల్లి దగ్గర నుంచి, అవిశ్వాసంతో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లెక్సావా? వాళ్ళతో పాటు ఆదివారం ఏదన్నా పెద్ద ఫంక్షన్కి వెళ్ళావా? ఇది ఆదివారం భక్తులకి. ఆదివారం ఏ ఫంక్షన్ పెట్టుకుంటారు? పెట్టుకునే వాళ్ళు ఆదివారం భక్తులే, వెళ్ళేవాళ్ళు ఆదివారం భక్తులే. ఎద్దరికి ఎద్దరు.
అసలు హృదయాలు ఏమున్నాయి? వాళ్ళు ఎందుకు ఫంక్షన్ పెడతారంటే వాళ్ళు అవిశ్వాసాలు కాబట్టి ఆదివారం ఫంక్షన్ పెడతారు, పొద్దున్నే ప్రార్థనకి వెళ్ళకుండా. అలాగే చాలా మంది ఫంక్షన్కి వెళ్తారు, ఎందుకంటే ఆ చర్చి మానేసి ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళు కూడా అవిశ్వాసాలు కాబట్టి వాళ్ళు చర్చి మానేసి ఫంక్షన్కి వెళ్తారు. వెళ్ళిన వాళ్ళు ఫంక్షన్కి వెళ్తారు, ఇక్కడ మా చర్చి మానేసి అక్కడ ఫంక్షన్, ఆ ఊరి ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ ఏమనుకుంటారంటే, అయ్యగారు నేను మొన్న ఆదివారం ఫంక్షన్కి వెళ్ళి అక్కడ చర్చి ఉంది, అక్కడికి వెళ్ళి కానుకేసాను, కోడి కానీ కోడిగుడ్డు కానీ ఇవ్వలేదా, బాతు కొట్టించి వచ్చాను అని మనము సంతృప్తి నొందుతున్నాము. విధేయులం కాదు కానీ విధేయులమని ఏం పొందుతున్నాము? సంతృప్తి. అబ్రహాము గారు సంతృప్తి పొందలేదండి. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు ఆయన గారికి. ఏం తెలియదమ్మా? ఎక్కడికి వెళ్తాడో తెలియదు. దేవుడు నెగమన్నాడు, లేచాడు, వెళ్ళమన్నాడు, వెళ్తున్నాడు. 75 సంవత్సరాల వయసు. తండ్రిని వదిలేశాడు. ఎప్పుడు వదిలిపెట్టాడులా? ఫస్ట్ టైం లేచి వెళ్తాం. దేశాన్ని వదిలిపెట్టమన్నాడు, దేశాన్ని. హారాను ప్రాంతం వదిలిపెట్టు, వదిలేసి వెళ్ళిపోయాడు. హారాను ఎక్కడికి వెళ్ళాడు తెలుసు? అబ్రహాం ఫస్ట్ చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం ఫస్ట్ ఎక్కడ తన ప్రయాణంలోని ఎక్కడ గుడారం వేశాడో చూడండి. హారాను నుంచి దిగిసి వెళ్తూ 7వ అధ్యాయం 7వ వచనం అయ్యా, 12వ అధ్యాయం అమ్మ 7వ వచనం అయ్యా. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి ఈ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునకున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. యెహోవా నామమున చాలయ్యా ప్రార్థన చేశాడు. బేతేలుకు హాయికి మధ్యలో కూడా వేసి బలిపీఠం కట్టాడు దేవుడు. బైబిల్ గ్రంథం తెలియజేయబడుతున్న మాట చూడండి, ఆలోచించండి. ఏ రోజైతే ఏనాడైతే నువ్వు సత్యాన్ని గుర్తిస్తావో, దేవుడా నా దేవుడా నీ మాటకు నేను విధేయురాలు అవ్వాలయ్యా. చెప్పండి, ఏ మాట విధేయులు అవ్వాలి మనం? యేసయ్య మాటలకు. ఏ మాటలకు? కొంతమంది లోక మాటలకు వెంటనే నిర్ణయాలు మార్చేసుకుంటారు. లోక మాటలకు వెంటనే ఉపవాసాలు మానేస్తారు. లోక మాటలకు వెంటనే ఆదివారం చర్చి రావడం మానేస్తారు. లోక మాటలకు వెంటనే లోక మాటలకు విధేయులై గొలుసువాదం మానేస్తారు. లోక మాటలు వినగానే వాళ్ళు లోక మాటలు విధేయులు అయ్యారంటే వాళ్ళు చీకటి సంబంధులు, వెలుగు సంబంధులు కాదు. వెలుగు సంబంధులు ఎప్పటికప్పుడు దేవుడి కోసం ప్రత్యేకించుకుంటారు కానీ లోకంలో ఉన్న వాటి కోసం ప్రత్యేకించుకోరు. వాళ్ళకి చేత కాదు. ఏం చేత కాదు? లోకం కోసం ప్రత్యేకించుకోవడం చేత కాదు. వాళ్ళకి ఏం చేత అవుతుంది? దేవుడి కోసం, ప్రార్థన కోసం, వాక్యం కోసం, సంఘం కోసం, పరిచయం కోసం, దేవుడికి ప్రార్థన చేయడం కోసం, ఉపవాసం ఉండటం కోసం ప్రత్యేకించుకుంటా ఉంటారు, ప్రతిష్ఠించుకుంటా ఉంటారు. ప్రతిష్ఠించుకొని దేవుడి మాట విధేయులు అవుతూ ఉండి వెలుగులో దేవుడి వెలుగులోకి వెళ్ళిపోతారు. అబ్రహాము లేచాడు, చీకట్లో నుంచి లేచాడు. అబ్రహామయ్య గారు ఎక్కడ లేచాడమ్మా? చీకట్లో నుంచి లేచి బలిపెట్టు. వాళ్ళ తాతయ్య కట్ల, ఇప్పుడు వాళ్ళ నాన్న కట్ల. అబ్రహాం వేసి కాల్ చేశాడు బలిపెట్టు. వాళ్ళ డాడీ చెప్పలా, తేరావు చెప్పలా, అదే అబ్రహామా ఇదిగో దేవుడికి బలిపెట్టు కట్టాడని చెప్పలా. తెలియదు అబ్రహాం గారికి బలిపెట్టు తెలియదు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహామా నీ సంతానికి నేను ఆ దేశాన్ని ఇస్తాను. అబ్రహామా లేచినప్పుడే చెప్తున్నాడు, అప్పుడే దేవుడు కూడా. ఎందుకో తెలుసా? నీ నిర్ణయాన్ని దేవుడు నీ దగ్గర నడిపిస్తుంది. హల్లెలూయా. నీకు దేవుడు దూరంగా ఉన్నాడేమో, నీ ఆశీర్వాదం దేవుడు నీకు దూరంగా ఉందేమో, నీ మేలు నీకు దూరంగా ఉందేమో, నీ సమృద్ధి నీకు దూరంగా ఉందేమో, నీ ఉద్యోగం నీకు దూరంగా ఉందేమో, నీ సంతానం నీకు దూరంగా ఉందేమో, నీ స్వాస్థ్యము నీకు దూరంగా ఉందేమో. అది దగ్గర రావాలంటే నువ్వు తండ్రి దగ్గర నుంచి లాగాలి. అది దగ్గరికి వస్తుంది. అబ్రహాము లేచాడు. దేవుడు అంటున్నాడు, నీ సంతానానికి నా దేశం ఇస్తాను అంటున్నాడు.
అబ్రహాము లేచాడు, దేశం ఇస్తా అంటాడు. అబ్రహాము లేచాడు, దేశం ఇస్తాను అంటున్నాడు దేవుడు. బాగా లేచింది, సేవ లేచింది, చాలా మంది వెనకెళ్ళదా వాళ్ళు. ఈ రోజుల్లో కొన్ని కుటుంబాల్లో భర్త విధేయంగా ఉంటే భార్య అవిధేయత చూపించింది దేవుడికి. కొన్ని కుటుంబాల్లో భార్య విధేయత కలిగి ఉంటే భర్త అవిధేయత చూపిస్తాడు దేవుడికి. ఇంక ఏమొస్తుంది మన దగ్గరికి? ఏమొస్తుంది? ఏ వెలుగు వస్తుంది? ఇద్దరు కూడా ప్రతిష్ఠించుకోవాలి, ఇద్దరు ప్రత్యేకించుకోవాలి, ఇద్దరు దేవుడి కోసము నిలబడాలి. అబ్రహాము శారా నిలబడితే నీ గర్భంలో నుంచి రాజులు వస్తారు, నువ్వు జనములకు తండ్రి అవుతావని అబ్రహాముని శారాని ఆస్వాదించిన దేవుడు నీ కుటుంబాన్ని ఆస్వాదించాలని ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. 2021 అక్టోబర్ దాకా 24వ తారీఖు దాకా నువ్వు అవిధేయతతోనే జీవించు. ఒక్క మాటకి విధేయాలు కావాలా, ఒక్క మాటకి నువ్వు ప్రత్యేకించుకోవాలా, ఒక్క మాటకి నువ్వు ప్రతిష్ఠించుకోవాలా, ఒక్క మాటకి లోబడదా దేవుడి మాటలకు. శాపను చూస్తావు పైన రూపాన్ని, చావుడు చెడ్డోడు మంచోడు కాదంటావు. లోకాన్ని చూస్తావు, వాళ్ళు అలా జీవిస్తున్నారు, నీళ్ళు జీవిస్తే ఏమైంది అంటావు. అంటే ఇంకా నువ్వు ఎక్కడున్నావు? పాలు తాగే పాయలో ఉన్నావు. ఇంకా చిన్నబిడ్డ శాస్త్రం పోలా నీకు. అవిశ్వాస శాస్త్రం అవన్నీ చిన్నబిడ్డ శాస్త్రం అంటే అవిశ్వాస శాస్త్రం. చెంచులాత్వం కసేపు అదంటావు, కసేపు ఇదావు. అవ కావాలంటూ బోవ కావాలంటావు, లోకం కావాలంటూ దేవుడు కావాలంటావు, పాలు కావాలంటూ భూమి మీద అన్ని అనుభవించాలంటావు, అన్ని సాధించాలంటావు. విధేయత లేకుండా ఏది సాధిస్తావు? ఏసే శ్రమ పొంది విధేయత నేర్చుకుంటాడు, శ్రమ పొంది విధేయత నేర్చుకుంటాడండి. సుఖభోగాలతో విధేయత నేర్చుకోలేదు తండ్రి దగ్గర యేసయ్య. మన విధేయత ఏది? మనం ఎక్కడ ఆయన మాటలు విధేయులు చెప్పిన మాట విని ఎక్కడ విధేయులమయ్యాం? అబ్రహాముగా రాగానే అబ్రహాముగా దేవుడికి తండ్రి చేశాడు, జనములకు తండ్రి. అబ్రహాము గారి దగ్గర నుంచి ఇప్పుడు దాకా కాదు, యుగ సమాప్తి దాకా ఎంతమంది కొడతారో వాళ్ళందరికీ అబ్రహాం ఒక్కడే తండ్రి, జనములకు తండ్రి అంతే. అందుకే యేసు ప్రభువు ఒక ఉపానం చెప్తూ లాజరుని చెప్తూ ధనవంతుని గురించి చెప్తూ అబ్రహాము రొమ్మున ఆడుకున్నాడు లాజరు పరలోకంలో చెప్తాడు. ఉదాహరణ చెప్తూనే యేసయ్యని అబ్రహాముని పక్కన పడేశాడు. కొత్త నిబంధనలో యేసయ్య పక్కన పడేలా. ఎందుకని? ఆయన ఓన్లీ లేచి వెళ్ళాడంతే దేవుడు చెప్పించేవాడికి. ఆయనకి ఓన్లీ చిన్నదే, కానీ అది దేవుడికి చాలా గ్రేట్. ఎందుకంటే ఆయన మాట విధేయత చూపించాడు దేవుడి మాటకి. దేవుడు నువ్వు చిన్నదానికి విధేయత చూపిస్తే దేవుడు సీరియస్గా తీసుకుంటాడు, ఘనంగా తీసుకుంటాడు, గొప్పగా తీసుకుంటాడు. చిన్నదానిగా తీసుకోడు. నువ్వు పొద్దున్నే లేచి అది ఇంటిగా చర్చకొచ్చావు అనుకో, అది నీకు చిన్నదాన్ని అనిపించొచ్చావు, అలవాటుగా లేస్తే అంత ఏమైంది అనుకోవచ్చు, కానీ అది దేవుడికి చాలా గ్రేట్. దేవుడికి ఏంటి? అది చాలా చాలా ఘనత. నువ్వు పొద్దున్న లేచి రావటం చాలా ఘనత. దేవుడు నీ పట్ల నేను చూశాను, ఉబ్బి తగ్గిపోతూ ఉంటాడు. నా కూతురు నా దగ్గరకు వచ్చి పొద్దున్న లేచి ఇంకా చీకటిగా ఉండగానే అది మనకి సింపుల్గా వచ్చేమో, మన లెక్కలోనే ఆలోచన పెట్టిన అనుకుంటామేమో, కానీ అది దేవుడికి గ్రేట్. అందుకే దేవుడు తెలియజేస్తాడు. ఒకటి. రెండో విషయం, అబ్రహాం గారి దేవుడు లేచి వచ్చిందుకు చేశాడు. రెండో విషయం అపోస్తుల కార్యాలు. చూడండి అమ్మ, అపోస్తుల కార్యాలు. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, అక్క, 7వ అధ్యాయం అయ్యా, 5వ వచనం అయ్యా. 175 సంవత్సరాలు గుర్తుంచుకోండి బాగా. తల్లి 175 సంవత్సరాలు బతికాడు అబ్రహామయ్య గారు. 175 సంవత్సరాలు. 75 సంవత్సరాలు లోకంలో జీవించారు. 100 సంవత్సరాలు దేవుడితో నడిచారు, దేవుడితో జీవించారు, దేవుడు చెప్పిన చోటికి వెళ్ళారు. చదువుకుందాం తల్లి. చూడండి అయ్యా, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 5వ వచనం అయ్యా. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను, అబ్రహాం గారి కంట పాదం పట్టేంత భూమి కూడా స్వాస్థ్యముగా స్వాస్థ్యం ఇవ్వలేదంట. ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికి అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపడుతునని అతనికి వాగ్దానం చేశాడు. అంతే. అప్పుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాముకి ఏముందంట అయ్యా? పాదం పెట్టేంత స్థలం కూడా లేదు. అంటే ఒక అడుగు స్థలం లేదు అబ్రహాము గారికి. చూడండి, అయినా అబ్రహాం గారు ఏం చేశారు తెలుసా? లెగిచి వచ్చారు. ఏదో ఆశించి రాలా. అబ్రహాం గారు ఏం చేసి రాలేదయ్యా? ఏదో ఇస్తాడు, భూములు ఇస్తాడు, రిజిస్ట్రేషన్ చేస్తే స్థలం ఇస్తాడు, రాలా. బిడ్డలు లేదు, ఇది లేదు, అది లేదు, ఏం లేదు, అయినా సరే వచ్చేసాడు అబ్రహాం. వచ్చేసాడు.
ఎందుకు వచ్చాడు? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 13వ అధ్యాయం ఆదికాండం చూడండి. ఇక్కడ స్థలము లేదు కానీ అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నా అబ్రహాం గారితో చూడండి అమ్మ. ఆదికాండం అయ్యా 13వ అధ్యాయం అయ్యా, అందరూ చూడండి అమ్మ. 16వ వచనం చదువుకుందాం అయ్యా. మరియు అందరూ తీయడం, అందరూ చూడండి, మీకు అర్థం అవ్వాలి వాక్యం బాగా. మరియు నీ సంతానమును, ఇంకా నీ సంతానము భూమి మీద నుండి రేణువుల వలె, భూమి మీద ఉండు రేణువుల వలె విస్తరింపజేసేదను. విస్తరింపజేస్తాను. ఎట్లనగా ఎలాగంటే ఒకడు భూమి